Hi students, now second question according to trigonometric equation. So ఇక్కడ నేను చెప్పాను కదండి. సో టోటల్ మనకు 6 trigonometric ratios and 6 general solutions ఉంటాయి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ అనేది సైన్ లో ఉందా లేదా సైన్ లో కన్వర్ట్ అయిపోయిందా, అంటే ఏ రేషియో ఇచ్చాడు, లేదు అంటే ఫైనల్ గా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి ఏ రేషియోలోకి కన్వర్ట్ అయిపోయింది. ఏ రేషియోలోకి అయితే కన్వర్ట్ అయిపోతుందో ఆ రేషియో యొక్క జనరల్ సొల్యూషన్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకు, అండ్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, మనకు √2 sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్స్ టు √3 ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. దాన్ని మనం సాల్వ్ చేయమంటాడు. సాల్వ్ మీన్స్ you need to find out the you need to write down the general solution of the given equation. బట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు ఎన్ని రేషియోస్ ఇచ్చాడు, 2 రేషియోస్ ఇచ్చాడు, అండ్ sin అండ్ cos. దీన్ని రెడ్యూస్ చేస్తే మనకు ఏ రేషియోలోకి కన్వర్ట్ అయిపోతుందో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సో √2 sin x ప్లస్ cos x ఉంది. సో √2 ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఇచ్చిన 2 టర్మ్స్ కి మల్టిప్లై చేస్తున్నాను. √2 sin x ప్లస్ √2 cos x is equals to √3 సేమ్ ఓకే. నేను ఇప్పుడు దీన్ని ఏదో ఒక రేషియోలోకి కన్వర్ట్ కావడానికి నేను చేస్తున్నాను చూడండి. యాక్చువల్ గా మనకు యాంగిల్స్ 0, 30, 45, 60, 90 అందులో వాల్యూస్ ని కంపేర్ చేసుకుంటే మనకి ఏం వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుందండి, √3/2 వాల్యూ అనేది కామన్ గా ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో నేను అందుకే ఇక్కడ ఎంటైర్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాను, బై 2 అంటే 2 తోటి డివైడ్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ని డివైడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, √2/2 sin x ప్లస్ √2/2 cos x is equals to √3/2. సో దీని ఏం రాయొచ్చు చూడండి, మనం √2 and √2 1√2 gets cancelled. Finally you will get 1/√2 sin x plus 1/√2 cos x is equals to √3/2 వచ్చేసింది. నెక్స్ట్ 1/√2 sin లో ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుందండి మనకు, sin 0 0, sin 30 1/2, sin 45 1/√2 అంటే 1/√2 ఎక్కడ వస్తుంది మనకు, sin 45 అంటే sin 5/4. నెక్స్ట్ sin x ప్లస్ అగైన్ 1/√2 cos లో ఎక్కడ వస్తుంది, సేమ్ వాల్యూ దగ్గర వస్తుంది అంతేనా, cos 45 like 5/4 cos x is equals to √3/2. సో ఇక్కడ నీకు ఈ టర్మ్ చూస్తే నీకు ఏం ఫార్ములా గుర్తుకొస్తుందండి, ఏం ఫార్ములా చెప్పండి. చూడండి ఒకసారి రాస్తున్నా, cos a cos b ప్లస్ sin a sin b is equals to cos of a minus b. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఒక 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ లో కూడా మనం ఈ ఫార్ములాను డిస్కస్ చేస్తాం. cos a minus b ఫార్ములా ఏంటండి, cos a cos b ప్లస్ sin a sin b. ఇక్కడ చెక్ చేయండిగా, cos a cos b ప్లస్ sin a sin b అంటే a is equals to x, b is equals to 5/4. so now write out cos a cos b plus sin a sin b. ఏంటి ఫార్ములా, cos a minus b. cos a minus b is equals to 5/4 is equals to √3/2. next cos x minus 5/4 is equals to, సరే ఇక్కడ మనకు √3/2 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos ఉంది. I want to remove and neglect the cos ratio. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం cos లోకి కన్వర్ట్ కావాలి. అంటే √3/2 cos లో ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు, √3/2 ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు, రివర్స్ రాసుకోండి వాల్యూస్ మనకు 0, 30, 45, 60, 90 sin cos 0 1/2 1/√2 √3/2 1 √3/2 1/√2 1/2 0. అయితే కదా మనకు ఈ 2 వాల్యూ ఒక వాల్యూ తెలిసిపోయినాయంటే మనం మిగతా అన్ని రాయొచ్చు, రిమైనింగ్ 5 రేషియో వాల్యూస్ రాయొచ్చు. సో ఇక్కడ నాకు ఎక్కడ అయిపోయింది, √3/2 cos ఎక్కడ వస్తుంది మనకు 30 అంటే cos 5/6 cos క్యాన్సిల్. సో ఫైనల్ నాకు వచ్చిన వాల్యూ ఏంటిది, x - 5/4 is equals to 5/6 అంటే యాంగిల్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది, జనరల్ సొల్యూషన్.
సార్ మరి జనరల్ సొల్యూషన్ దేనికి రాస్తారు సార్? దేనికి రాయాలి మన జనరల్ సొల్యూషన్? ఇక్కడ మనకు sin ప్లస్ cos నోటేషన్ లో ఇచ్చాడు. సో మనకు డబుల్ రేషియో ఇచ్చాడు కాబట్టి మనకు అక్కడ తెలియదు. ఇది మొత్తం రెడ్యూస్ చేస్తే సార్ నాకు ఎందులో కన్వర్ట్ అయిపోయింది సార్? cos లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో cos లోకి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మనకు cos యొక్క జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటిదండి మనకు? θ = 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇదండి. సో ఫైనల్లీ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది cos ఏంటంటే θ = 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. θ అంటే ఏంటంటే మనకు x మైనస్ π/4 ఇజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు? π/6. నాకు కావాల్సిన ఓన్లీ x 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/6. హియర్ మైనస్ π/4 టేక్ లెఫ్ట్ సైడ్, టేక్ రైట్ సైడ్ ప్లస్ π/4. సో ఇక్కడ మనకు ఎన్ని సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాయండి చూడండి ఒకసారి. 2nπ ప్లస్ π/6 ప్లస్ π/4. ఇంకోటి ఏమి ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు? 2nπ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మైనస్ π/6 ప్లస్ π/4. సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? 2nπ ప్లస్ ఎల్సిఎం చేయండి. ఏమైపోతుంది మనకు ఎల్సిఎం చేస్తే? 4π ప్లస్ 6π. 6 ప్లస్ 4 10π బై 6 4 24. నెక్స్ట్ 2nπ నెక్స్ట్ మైనస్ 4π ప్లస్ 6π ప్లస్ 6 మైనస్ 4 ఎంతండి? మైనస్ 2π బై 6 4 24. ఎట్లా పోతుంది మనకు? 2 5 2 12. Next 2 1 2 12. What is the final answer? X is equals to 2nπ plus 5π/12 or 2nπ plus π/12. సో ఇదండి మనకు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. అర్థమైంది కదండి? మనకు ఈ చాప్టర్ లో ఎవ్రీ క్వశ్చన్ ఇలానే అండి. మనకు ఏ రేషియో ఇచ్చినా పర్లేదు, మనం ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసుకొని దాన్ని సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని దాని యొక్క జనరల్